కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని గోపవరం మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల డివిజన్ లెవెల్లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్జీదారులు చేసుకున్న వినతులు అన్ని విధాలుగా పరిశీలించి సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్జీదారులు మా దృష్టికి తీసుకొచ్చిన అర్జీలపై ఆ సమస్యలను అన్ని కోణాల్లో పరిశీలన జరిపి అందరి అధికారులతో రికార్డులను పరిశీలించి వారికి తగు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోపవరం మండలంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నాం. సో రెవెన్యూ క్లినిక్ యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఏంటంటే రెగ్యులర్గా మనము పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికని మనము ప్రతి సోమవారం నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారి లెవెల్లో, అలాగే డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో. సో దానికి ఇంకా మంచి పరిష్కారం అంటే టైం బౌండ్ లోపల చేయాలనేది, తర్వాత దానికి క్వాలిటీ డిస్పోజల్ అంటే వాటికి మ్యాక్సిమం మనం అన్నీ కూడా ఎవరైతే అర్జీదారు ఉంటాడో అర్జీదారుని సంతృప్తిపరిచే విధంగా మన పరిష్కారం అనేది ఉండాలి. సో రొటీన్గా కాకుండా అర్జీ తీసుకొని ఏదో రాసి ఇవ్వడం అనేది కాకుండా ఇక్కడ మనము అన్ని రికార్డ్స్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టుకొని, సో అర్జీదారుడు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య ఏంది, రికార్డు ఏముంది, అలాగే సంబంధిత విఆర్ఓ విలేజ్ సర్వేని పిలుచుకొని దానికి లాజికల్ సొల్యూషన్ ఇవ్వడం కోసం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో కూడా ఇక్కడే రాసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా మేము ఆర్డీఓ అప్పీల్ తీసుకోవాలంటే ఇక్కడే మేము ఏపీ ఓఆర్సీఎంఎస్లో దాన్ని రిజిస్టర్ చేసి ఇక్కడే నోటీస్ ఇచ్చి మనం నెక్స్ట్ శనివారం దాన్ని కోర్టు జరపడం జరుగుతుంది. అలాగే ఏదైనా సర్వీస్ చేయాలంటే మొటేషన్ కానీ, లేదంటే డెత్ కేసెస్ కానీ, అలాగే ఆధార్ సీడింగ్ కానీ, సో సర్వీస్ కౌంటర్ కూడా ఇక్కడే పెడతాం. ఎందుకంటే ముందు ఏదైనా మొటేషన్ ఇందాక ఎవరైనా కొన్ని అర్జీలు వచ్చాయి, ఎవరైనా చనిపోయినారంటే మీరు డెత్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని మీ సేవలో లేదంటే సచివాలయంలో మీరు అప్లై చేసిన తర్వాత మీ సమస్య పరిష్కారం చేయబడను అని ఎన్హాన్స్మెంట్ ఇస్తున్నారు. అలా కాకుండా ఇక్కడే సర్వీస్ రైజ్ చేసి దాన్ని ఇమీడియట్గా ఇప్పుడే దాని మీద చర్యలు ప్రారంభించేటట్టు, సో ఇంకా మంచి పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సో ఈ సమస్యలు ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ ఇంకా మంచి పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది.